100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో డే 15th ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి మనలో చాలా మంది మొబైల్ డివైజెస్ ని రూట్ చేయడమో లేదా జైల్ బ్రేక్ చేయడం చేస్తారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, రూట్ చేయడం అంటే ఏంటంటే మన డివైస్ కి ఏదైతే సెక్యూరిటీ సీల్డ్ ఉంటుందో ఆ సీల్డ్ ని బ్రేక్ చేయడం అనమాట. ఓకే, ప్రతి డివైజెస్ లో రోమ్ ర్యామ్ అని రెండు ఉంటాయి అనమాట. ర్యామ్ అనేది ఏంటంటే ప్లే గ్రౌండ్ లాంటిది అనమాట. అప్లికేషన్స్ రన్ అవ్వడానికి రోమ్ అనేది ఏంటంటే బ్రెయిన్ లో ఉండే ప్రోగ్రామ్ అనమాట అది. ఓకే, ఆ రోమ్ ను బేస్ చేసుకుని ఎంటైర్ డివైస్ అనేది రన్ అవుతుంది అనమాట. అంటే కోర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా దాంట్లో ఉంటుంది అనమాట. జనరల్గా ఇక్కడ ఏమవుతుందని అంటే ఎప్పుడైతే మీరు డివైస్ రూట్ చేస్తారో ఆ రోమ్ కుండే సెక్యూరిటీ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది పోతుంది అనమాట. మీరు ఆ రోమ్ తీసి కొత్త రోమ్ వేయొచ్చు, ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఇలా చేయడం వల్ల వచ్చే పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్ గా డివైస్ కుండే వారంటీ పోతుంది. రెండోది ఏంటంటే డివైస్ కి రావాల్సిన నెక్స్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఫ్రీక్వెంట్ అప్డేట్స్ ఉంటాయి కదా, ఓఎస్ అప్డేట్స్ కావచ్చు, సెక్యూరిటీ అప్డేట్స్ కావచ్చు, ఏ అప్డేట్స్ కూడా రావన్నమాట. ఓకే, ఇలా రూట్ చేయడం వల్ల డివైస్ కుండే సెక్యూరిటీ సీల్డ్ పోతుంది కాబట్టి ఇమీడియట్ గా మన హార్డ్వేర్ లోపలికి ఎటువంటి వైరస్ అని రావచ్చు, మాల్వేర్స్ అని రావచ్చు, రెజినోవేర్స్ ఏవైనా రావచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఉండే కంట్రోల్ పోతుంది కాబట్టి మన డివైస్ హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ సెన్సర్స్ కావచ్చు, లేకపోతే వేరే హార్డ్వేర్ ఏదైనా కావచ్చు, దాని మీద మన కంట్రోల్ అనేది ఉండదు. మనం ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్ అనేవి కెమెరా హిడెన్ గా రికార్డ్ చేయొచ్చు, లేకపోతే వాయిస్ మనకు తెలియకుండా రికార్డ్ కావచ్చు, జీపీఎస్ ట్రాకింగ్ కావచ్చు, లొకేషన్ సర్వీస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నిటి మీద కూడా కంప్లీట్ కంట్రోల్ పోతుంది అనమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే మన డివైస్ అనేది 100% రోడ్డు మీద తీసి పెట్టినట్టే. అన్లెస్ అంటిల్ మీకు సైబర్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ ఉంటే తప్ప డివైస్ ని రూట్ చేయొద్దు. ఏ కేసులో రూట్ చేస్తారని అంటే ఏదైనా కస్టమ్ రోమ్ ఉంది, ఆ రోమ్ అంటే ఇప్పుడు కొత్త డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి మన డివైస్ లో టెస్ట్ చేయాలి అంటే అలాంటి కేసెస్ లో డివైస్ ని రూట్ చేయాలి తప్ప ఊరికే డివైస్ ని రూట్ చేసి డివైస్ కు ఉండేటువంటి కోర్ ఫంక్షనాలిటీస్ కావచ్చు, కోర్ ఫీచర్స్ ని సెక్యూరైజ్ చేయొద్దు. ఓకే, రీసెంట్ గా ఏంటంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం కోసం స్టూడెంట్స్ తో టాబ్లెట్స్ కొనిపించి ఆ టాబ్లెట్స్ రూట్ చేసి వాళ్ళ అప్లికేషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పేరెంటల్ కంట్రోల్ కోసం. దీనివల్ల ఏమవుతుందని అంటే వాళ్ళ కాలేజీలో 2 years చదువుతారు, కాకపోతే ఆ 2 years తర్వాత ఆ టాబ్లెట్ ఏదైతే ఉందో దేనికి పనికిరాదు అనమాట. దాంట్లో మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా అది 100% సెక్యూర్గా పనిచేస్తుందని గ్యారంటీ ఉండదు. వీటన్నిటితో పాటు ఏంటంటే వన్స్ డివైస్ రూట్ చేశారంటే దానిలో ఎటువంటి బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, యూపీఐ అప్లికేషన్స్ కానీ పనిచేయవు. ఓకే, కాబట్టి మీ డివైస్ని 100% రూట్ చేయకుండా వాడడానికి ట్రై చేయండి. ఓకేనా, అది.